పరమశివుని నుదుట విభూది, ఒళ్ళంతా బూడిద. విభూతి దిగువనే ఉంది మూడో నేత్రం. ఆ మూడో నేత్రాన్ని తెరిచి చూచినప్పుడు ఆ జ్ఞాననేత్రం జ్వాలలకు అన్ని రకాల శరీరంలోని విషాలు, మనసులోని మాలిన్యాలు, చేతలలోని చెడులు, అహంభావం, గర్వం వంటివన్నీ మాడి మసయి బూడిద కాక తప్పదు. సకల మాలిన్యాలను, సకల కోర్కెలు, ఇష్టాలు, భౌతికమైన వాంఛలు వగైరాలన్నీ కాల్చిన అనంతరం మిగిలిన శేషమే బూడిద. అదే మిగులుతుందని ముమ్మారు స్పష్టం చేసే త్రిపుండ్రమిది. దేహం మీద ఎంతో మమకారాన్ని పెంచుకుంటాం. అనేక రకాల కస్తూరి జవ్వాదులు, సుగంధాదులు అద్ది అలంకరణలు చేసుకుంటాం. కానీ చివరకు మిగిలేది బూడిదేనన్న జ్ఞానం అణువణువున వంట పట్టించుకోవాలన్న ఉపదేశాన్ని నిత్యం అందిస్తుంటుంది పరమేశ శరీరం మీద బూడిద. శరీరాన్ని కాల్చి మసి చేసిన తదనంతరం శ్మశాన వాటికలో మిగిలేది బూడిదయే కదా. ఓం భూయాత్.